ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు అన్నవరం నుంచి ఒకళ్ళు ఫోన్ చేయడం జరిగింది. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ముక్తి అనేటువంటి పదం వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ముక్తి అనేది ఇప్పుడు కాదు కదండి, నాకు ఇంకా వయస్సు తక్కువ, నాకు 30 సంవత్సరాలే, ముసలోళ్ళం అయిన తర్వాత ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మనం ముక్తి అనేటువంటి దానికోసం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అన్నాడు. ఆయన అన్నప్పుడు నాకేంటంటే, ఈ మాట మీకు ఎవరు చెప్పారండి అని అడిగా. ఈ మాట ఎవరు చెప్పారంటే, మా గుళ్ళో మా పూజారి గారు చెప్పారండి అన్నారు. పూజారి గారు ఎలా చెప్పారు, మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మనకున్నటువంటి లైఫ్ స్పాన్లో 60 నుంచి 70 వరకు బతుకుతున్నారండి మనుషులు. మనకి హెల్త్ జనరల్గా మంచిగా ఉండేది ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ కంటే ఎక్కువ హెల్త్ కండిషన్స్ బాగోట్లేదు. 40 ఇయర్స్ మ్యాక్సిమం. 40 పైన పడ్డారంటే కొంచెం ఇబ్బందులు ఒకటి తయారవుతున్నాయి. మీరు 60-70 సంవత్సరంలో కనీసం కూర్చోవటానికి అవకాశం ఉండదు. శరీరంలో బీపీ, షుగరు, థైరాయిడ్, రకరకాల వ్యాధులు పెట్టుకొని మీరు ఎలాగ మనస్సు అనేది నిలకడగా ఉంటుంది? ఆ సమయంలో అసలు ఎలాగ ఉంటుంది మనస్సు అనేది నిలకడగా? మీరు భోగాన్ని పొందాలన్నా, యోగాన్ని పొందాలన్నా ఖచ్చితంగా మీకు వయస్సులో ఉన్నప్పుడే దానిని సాధించుకోవాలి. మీకు ఒక విషయం, మీకు దేవుడికి మీరు ఎలాంటి అంటే కుళ్ళిపోయినటువంటివి, పురుగులు పడిపోయినటువంటివి, పాడైపోయినటువంటి ఫ్రూట్స్ ఫలాలు పెడతారా, లేకపోతే ఫ్రెష్గా హెల్దీగా ఉన్నటువంటి ఫ్రూట్స్ పెడతారా? శరీరం అనేది కూడా ఫ్రెష్గా హెల్దీగా ఉన్నప్పుడు, వయస్సులో ఉన్నప్పుడు అది దైవానికి అర్పించాలి. ముసల్తనం వచ్చిన తర్వాత అది కూడా పాడైపోయిన కుళ్ళిపోయినటువంటి ఫలం లాంటిదే. దాంట్లో రకరకాల రోగాలు చేరాయి. దేనికి పనికిరాని పరిస్థితుల్లో తీసుకెళ్ళి దానికి దేవుడికి మీరు ప్రసాదంగా ఇస్తారా దాన్ని? దానివల్ల మీకేమైనా ఉపయోగం ఉందా, ఆయనకేమైనా ఉపయోగం ఉందా? ఇంకొక విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎప్పుడో 60 సంవత్సరాల తర్వాత చేస్తా, 70 సంవత్సరాల తర్వాత చేస్తా అనుకునే వాళ్ళకి ఒక హెచ్చరిక అండి. మీరు చిన్నతనం నుంచి మీరు పెంచి పోషించుకున్నటువంటి సంస్కారాలు అనేవి ప్రతి వాళ్ళకి ఉంటాయి. ఈ సంస్కారాలు అనేవి మనలో శక్తి ఉన్నప్పుడు, ఆలోచన ఉన్నప్పుడు, యోచించేటువంటి శక్తి ఉన్నప్పుడు, తప్పుల్ని నిర్ణయించి తప్పించుకొని ఉన్న వాళ్ళకు మాత్రమే దాంట్లోంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీకు 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత శరీరం సహకరించదు, మీ హెల్త్ సహకరించదు, పైపెచ్చు మీరు ఇప్పుడు దాకా అలవాటు చేసుకున్నటువంటి సంస్కారాల రూపంలో ఆ అలవాట్లు అయిపోయి ఉంటాయి. వాసనలు సంస్కారాలు అంటారు. ఈ సంస్కారం ఎలా ఏర్పడుతుంది అంటే, మనం చేసుకున్నటువంటి రోజు పొద్దున్నే లేచి టీ తాగటం అనేది మీకు అలవాటు చేశారు. కరెక్ట్గా ఎన్నింటికి, 6ంటికో 7ంటికి అనుకోండి. ఆ టైం కల్లా మీకు టీ పడకపోతే తలకాయ నొప్పి వచ్చినప్పుడు ఏదో కోల్పోయినట్టు రకరకాలుగా ఫీల్ అవుతుంటారు. ఇదేంటంటే లోపల బలమైనటువంటి వాసన కింద అది రాతి మీద చెక్కినటువంటి ఒక సంస్కారం కింద తయారైపోయింది. ఇలాంటి సంస్కారాలు ఇంకా చెప్పుకోవటానికి ఏముందలే, కానీ రకరకాల ఉంటాయి కదా సంస్కారాలు. ఈ చెప్పుకోకూడని విషయాలు కూడా చాలా ఉంటాయి లైఫ్లో. అలాంటి సంస్కారాలన్నీ కూడా బలపడిపోయి, భయంకరంగా దృఢపడిపోయి, వేళ్ళునికిపోయినటువంటి సంస్కారాలతో మీరెళ్ళి కూర్చుంటే ఇప్పుడే మనస్సు లయం అవటం, దైవం మీద ధ్యానంలో లయం అవటం అనేది కష్టంగా ఉన్నప్పుడు మీరు జ్ఞానాన్ని ఎలా పొందగలరు? ఆ సమయంలో శరీరంతో మీరు మమైకమయ్యేటువంటి స్థితి ఉన్నంత కాలం, అంటే మీరు శరీరంలో ఉండగానే శరీరంలోంచి బయటపడాలి. బయటపడేటువంటి మార్గాన్ని ఎత్తుక్కోవాలి. దానికి శక్తి అనేది అవసరం, ఆరోగ్యం అనేది అవసరం. ఈ రెండు ఉంటేనే సాధన చేయగలం. ఎందుకంటే ఒక అరగంట సేపు కింద కూర్చుంటే కాళ్ళు తిమ్మెరలు అంటారు, ఈ నొప్పి అంటారు, ఆ నొప్పి అంటారు, రకరకాల నొప్పులు అంటారు ఈ వయస్సులోనే.
పెద్ద వయసులో చైర్లో కూర్చున్నా కానీ కంఫర్టబుల్గా కూర్చోగలరా? ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. మరి ఏం చేయాలి? ఇంకొక విషయం ఆ అబ్బాయి చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, వయస్సులో ఉన్నప్పుడు ఈ సాధనలు లేకపోతే ఆధ్యాత్మిక జీవితం అనేటువంటి విషయాల వైపు వెళ్ళిపోతే వయస్సులో ఉన్నప్పుడు సన్యాసం తీసుకునే అవకాశం ఉందా? వైరాగ్యం వచ్చేసి పెళ్లి చేసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. హిమాలయాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చాలా ఈ విషయాలన్నీ అనుకునేది ఏంటంటే చాలా ఈజీ అని. ఏమంటే ఒక చక్రవర్తి జాతకం, ఒక సన్యాసి జాతకం ఒకటండి. ఒక చక్రవర్తి ఎంత భోగమైనటువంటి విలాసవంతమైనటువంటి ఏకఛత్రాధిపత్యం చేసేటువంటి చక్రవర్తి ఉంటాడో ఆయన జాతకం ఈ సన్యాసం పొందే వాళ్ళ జాతకం కూడా ఒక రకంగా ఉంటుంది. వాళ్ళకి రాసి పెట్టి ఉంటుంది అది సన్యాసం అనేది. ఉదాహరణకి మనకి వివేకానంద స్వామికి ఎప్పుడూ ఒక కళ వచ్చేది. ఆ కళలో ఒక కళ ఏంటంటే ఆయన మంచిగా ఒక గొప్ప స్థితిలో చక్రవర్తి స్థాయిలో ఉండి ఒక ఏనుగు అంబారీనెక్కి వెళతా ఉంటే చుట్టూ భటులు సేవకులు అందరూ కూడా పరిచర్యలు చేస్తూ ఉండేవాళ్ళు ఆయన రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటే. ఇది ఒక కళ. రెండో కళ వచ్చేసేసి ఈయన సన్యాసిగా మారిపోయి శరీరం మీద చినిగిపోయినటువంటి గుడ్డలు ధరించి అడుక్కునేవాడు. ఇది రెండవ కళ. అదేంటండి, చక్రవర్తిదేమో భోగం కదా, సన్యాసిది వచ్చేసేటప్పటికి చాలా దుర్భరమైనటువంటి జీవితం, అడుక్కోవటం కదా అనే మాట మీరు అనుకోవచ్చు. కానీ చక్రవర్తి కంటే కూడా గొప్పవాడు సన్యాసి. చక్రవర్తి కూడా. ఎందుకంటే చక్రవర్తి అయినా కానీ పలానా సుఖాలు కావాలి, భోగాలు కావాలి, ఇంకో విషయం కావాలి అని అడుక్కుంటున్నాడు. ఇక్కడ సన్యాసి ఎప్పుడూ కూడా ఏది ఆశించడు. చక్రవర్తి గొప్పడా, సన్యాసి గొప్పడా? అలాంటప్పుడు చక్రవర్తి కంటే కూడా సన్యాసే గొప్పవాడు. ఆయనకి ఎక్కడ ఏది అడుక్కోడు, యాచించక వచ్చింది ఆ శరీరం జీవించాలి కాబట్టి శరీరానికి సంబంధించినటువంటి శరీరం తీసుకొని వచ్చి దానికి సంబంధించిన కర్మ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పోషించే నిమిత్తం ఆహారాన్ని స్వీకరిస్తాడు తప్పితే దాంట్లో రుచులు కానీ ఏది కోరుకోడు. అడుక్కోవట్లేదు ఆయన అడుక్కోవట్లేదు. ఉన్నవాళ్ళు కూడా అడుక్కుంటున్నారు కదండి. ఆరోగ్యాన్ని అడుక్కుంటాం మనం. దేవుడి దగ్గరికి వెళ్తే పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆరోగ్యాన్ని అడుక్కుంటాం, డబ్బులు అడుక్కుంటాం, ఇళ్ళు అడుక్కుంటాం, కార్లు అడుక్కుంటాం, పెళ్లి కావాలని అడుక్కుంటాం. ఇవన్నీ మనం ఇన్ని అడుక్కుంటాం. కానీ వాళ్ళు ఏది అడుక్కోరు. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆధ్యాత్మికతలో మీరు ఎదగాలి, మెటీరియల్ లైఫ్లో ప్లస్ స్పిరిచువల్ లైఫ్లో రెండిట్లో ఎదగాలి అనుకున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్గా లైఫ్ గడిపేటువంటి విధానాన్ని తెలుసుకోండి. వదిలేయటం అనేది సరి అయిన పద్ధతి కాదు. కష్టాలు వచ్చినాయి అని దైవాన్ని వదిలేయటం, నన్నేమో డిగ్రీ ఫెయిల్ చేశాడని దైవాన్ని వదిలేయటం, తిట్టుకోవటం. దైవం అనేటువంటిది ఏంటి అనేటువంటి విషయం తెలిసిన వాళ్ళు ఈ పని చేయరండి. ఎందుకంటే దైవం మీకు ఇచ్చేటువంటి ఆనందం కానీ, సుఖం కానీ, సంతోషం కానీ, శాంతి కానీ ప్రపంచంలో ఏది ఇవ్వలేదు. మీకు మిగిలేదు ఆయన ఒక్కడే చివరికి. ఆయన ఒక్కడే అని మీరు ఎలా అంటున్నారు అంటే అది మీరే కాబట్టి. మిమ్మల్ని వదిలేసి మీరు ఉంటారా? మిమ్మల్ని వదిలేసి మీరు ఉండరు. ఓకేనండి. కాబట్టి మనం సాధనలు చేసుకుంటూ మెటీరియల్ లైఫ్లో నడుపుకుంటూ ఏ రకంగా ఆధ్యాత్మికతలో నడవాలి అనేటువంటి మార్గాలు కూడా మధ్య మార్గాలు ఉన్నాయి. ఈ మధ్య మార్గాలను అనుసరించండి. అటు మెటీరియల్ లైఫ్ని జాగ్రత్తగా చూసుకోండి, ఫైనాన్షియల్ లైఫ్ని జాగ్రత్తగా చూసుకోండి, భార్య పిల్లల్ని చక్కగా చేసుకోండి. దేనికి అంటి ముట్టకుండా అందరితో ప్రేమగా ఉండండి.
దాంతోపాటు సాధనలో కూడా ఉత్తమమైనటువంటి స్థితిని పొందండి. ఎందుకంటే మీరు ఎంత సంపాదించినా కానీ అసంతృప్తి అనేది వదలదు. వీడియో నిడివి చాలా ఎక్కువ అవుతుంది, కానీ నేను ఒక్క చిన్న ఉదాహరణ చెప్పేసేసి ముగిస్తాను. ఒక చక్రవర్తి వేట కోసం వెళ్ళాడు. వేట కోసం వెళ్ళినప్పుడు ఆ చక్రవర్తికి ఒక వ్యక్తి తారసపడ్డాడు. మండుటెండ, విపరీతమైనటువంటి ఎండలో ఒక వ్యక్తి గడ్డాలు పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, ఒంటి మీద గుడ్డలు, నూలు పోగు కూడా లేదు. ఆ ఎండలో ఆ మసిలేటువంటి ఇసుకలో ఆ మసిలే ఇసుక మొత్తం మీద పోసుకొని ఆనందిస్తున్నాడు. ఎంత ఆనందిస్తున్నాడు అంటే ఆ ముఖం చూస్తేనే ఆనందంతో ఎలిగిపోతుంది. అది చూడంగానే చక్రవర్తికి అర్థం కాలేదు. ఏంటి ఈయన, ఏమీ లేదు, నా దగ్గర ఇంత రాజ్యం ఉంది, ఇన్ని భోగాలు అనుభవిస్తున్నా, నా దగ్గర నేను ఇంత ఆనందంగా లేను, ఈయన ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడు అని. అయితే పక్కనే ఉన్నటువంటి మంత్రిని, మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ అడిగారు, ఏంటి ఆయన ఎవరు ఏంటి అని. ఆయన అవధూత. అవధూత అంటే శరీరపరమైనటువంటి అవధులు దాటిపోయి ఆత్మానందంలో, బ్రహ్మానందంలో తేలిపోతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి బయటి విషయాలకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు ఉండవు. అవధూత. కాబట్టి ఆయన ఎప్పుడూ బ్రహ్మానందంలో ఉంటారు, ఆయన ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు, ఏ స్థితిలో ఉన్నా కానీ, శరీరం యొక్క సుఖదుఖాలతో సంబంధం లేకుండా అని చెప్తారు. అప్పుడు ఆ రాజు అనుకుంటాడు, ఎందుకు ఇంత రాజ్యం ఉండి, ఇంత డబ్బు ఉండి, ఇన్ని విషయాలు ఉన్నా కానీ నాకు సుఖం లేదు, కాబట్టి నాకు కూడా ఆ సుఖం కావాలి అని చెప్పి రాజు కూడా సాధన చేయడం మొదలు పెడతాడు. కాబట్టి మిత్రులారా, సాధన అనేదానికి మీ మెటీరియల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ మెటీరియల్ లైఫ్ కోసం దైవాన్ని త్యాగం చేయొద్దు, దైవం కోసం మెటీరియల్ లైఫ్ను కూడా త్యాగం చేయొద్దు. ఎందుకంటే మనం సన్యాసులం కాదు. కాబట్టి మెటీరియల్ లైఫ్లో మన ఫ్యామిలీ లైఫ్లో ఉన్నాం కాబట్టి దీన్ని సమానంగా, ఏ విధంగా సమతుల్యంగా జీవించేటువంటి విధానం గురించి ఆలోచించండి. ఖచ్చితంగా మీకు మార్గం దొరుకుతుంది. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మనలాంటి ఆధ్యాత్మిక మిత్రులకు ఎంతమందికో ఈ వీడియో అనేది సెండ్ చేయబడుతుంది. తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.